అన్నారు డబుల్ డిజిట్ మాది అని మీరు అంటున్నారు. ఆ పరిస్థితి బీజేపీకి ఉందా తెలంగాణలో అనేది? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వే నడుస్తూ ఉంది. 6 ఖచ్చితంగా. గ్యారంటీలో వీళ్ళు 4 గ్యారంటీలు మొన్న అమలు చేశారు ఆ! గదా! ఏం గ్యారంటీలు అమలు చేసిన గ్యారంటీలు అవి? 2500 అందరికి మహిళలకి ఇస్తామన్నారు. ఇచ్చారా? 2500 ప్రతి ఒక్క మహిళకు ఇస్తామన్నారు ఇంటింటికి. ఇయ్యలేదు. ఆ! 2,00,000 రైతులకు రుణమాఫీ అన్నారు. చేసిండ్రా? చెయ్యలేదు. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు. చేయలేదు. రైతు కూలీలకు 12,000 అంటే కౌలు రైతులకు 12,000 రూపాయలు అన్నారు. ఎక్కడ ఇవ్వలేదు ఇంతవరకు. సో ఇది కేవలము తూతూ మంత్రంగా పైన తుడిపినట్టు ఏదో చేసి మేము చేసినాం. ఈరోజు బస్సుల్లో మహిళలకు ఫ్రీ అన్నారు. చాలా మంది మహిళలే దాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు దాన్ని. ఇది ఒకటి చేస్తే ఇక అన్ని చేసినట్ట. ఏంది ఇది అన్ని చేసినట్టు అన్న వీళ్ళని. ఇప్పుడు 200 రూపాయల ఉచిత కరెంటు అన్నారు. 200 యూనిట్లు ఉచిత కరెంట్ అన్నారు. అట్లనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇవన్నీ కేవలం ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బజార్ ఐటెంలు పెట్టి రాయించుకోవడమే తప్పితే వాస్తవంగా ఇంప్లిమెంటేషన్ ఎంతమంది చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది ఇప్పటిదాకా ఇంకా క్లారిటీనే లేదు ప్రభుత్వానికి. ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప దానికి ఇంకా క్లారిటీ లేదు. స్వయంగా ముఖ్యమంత్రి అన్నారు కదా, 17 పార్లమెంటు స్థానాలని గెలిపియండి, 17 పార్లమెంటు స్థానాలు గెలిపిస్తేనే 6 గ్యారంటీలు అవుతాయి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు అవుతాయి అంటే అర్థమైంది. మొన్న ఓట్లు వేసింది దానికే, మళ్ళీ పార్లమెంట్ కూడా దానికి అంటే అర్థమైంది. మేడం ఒక విషయం చెప్పండి. నిన్న బీఆర్ఎస్ నేతలు వచ్చేసి అటు మేడిగడ్డ వెళ్ళారు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పోతే కాంగ్రెస్. అసలు ఏం జరిగింది పాలమూరు రంగారెడ్డి? వీళ్ళు ఎందుకు వెళ్ళారు అనిపిస్తుంది? మీరు ఒక పాలమూరు జిల్లా నాయకురాలుగా ఏం చెప్తారు? వాస్తవమైన కాంగ్రెస్ నేతలు అంత షో పుట్టప్పు, మీడియా కవరేజు, బ్యానర్ ఐటెంలో వార్తలు రావాలి, మేము ఏదో చేస్తున్నామని ఘనకార్యం చేస్తున్నామని మీడియా టీవీలు చూపించాలి, పేపర్లు రాయాలి తప్పితే చిత్తశుద్ధి లేదు. పాలమూరు రంగారెడ్డి ఏం చూడనికపోయిన వాళ్ళు, ఏం చూడనికపోయినారు? అరే మీరు ఏం చేస్తారో చెప్పండి అయ్యా, వాళ్ళు ఏం చేస్తారో అదే యాక్షన్ తీసుకోండి. మీరు ఏం చేస్తారో చెప్పండి. వీళ్ళ మీద వీళ్ళ మీద నేను కొట్టినట్లు చేస్తాను, ఏడిచినట్లు చేయన్నట్టు ఉన్నది. ఇవన్నీ కూడా కేవలం ప్రజలను మోసం చేయడానికి, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ప్రజలను దారి మళ్లించడానికి, అప్పులు ఉన్నాయని లేదా మొత్తము పాలమూరు రంగారెడ్డిలో అవినీతి జరిగిపోయింది, మేడిగడలో అవినీతి జరిగిపోయింది, రాష్ట్రంలో అప్పుల కుప్పగా అయిపోయింది, మేమేమి చెయ్యలేము అనేటటువంటి ఒక మెసేజ్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈరోజు వాళ్ళు స్పష్టంగా చెప్తుంటే అర్థమైంది, కేంద్రంలో ప్రభుత్వం వస్తేనే చేస్తాము అంటే వీళ్ళు చెయ్యరనే కదా, వీళ్ళు చెయ్యలేరనే కదా. 17 వాళ్ళకు వచ్చేది లేదు, వాళ్ళు కేంద్రంలో అయ్యేది లేదు. చివరిగా ఒక విషయం మేడం, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీకు తెలంగాణలో? 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం ఉంది. ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది మీ టికెట్స్? తొందరగానే. అంటే నేషనల్ లెవెల్లో పార్టీ మొత్తం అంటే ఏమంటారు, ప్రతిరోజు కూడా దాని మీద జరుగుతుంది అనమాట. డికేఆర్ నగర్ మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తున్నారా? కన్ఫర్మ్ అది? నేను మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తానని అడుగుతున్నా టికెట్. ఇతను నిన్న చూసాము మనము, జితేందర్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఏం చెప్తారు మీరు ఆ ట్వీట్? నేను అది వాళ్ళ స్వతహా విషయం, నేను మాట్లాడదలుచుకోలేదు. జితేందర్ రెడ్డి గారి మధ్యలో డికేఆర్ మధ్యలో ఎందుకు విభేదాలు ఉన్నాయి?